మానవ నాగరికతకు అంతులేని సృజనాత్మకతకు నిదర్శనాలు ప్రపంచ వింతలు. భూమిపై శతాబ్దాల పాటు నిలదొక్కుని తమ ఉనికిని చాటుకుంటున్న ఈ అద్భుత నిర్మాణాలు ఎలా సాధ్యమయ్యాయి? వాటి వెనుక ఏ రకమైన శ్రమ, జ్ఞానం దాగి ఉన్నాయి? చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసిన ఈ అద్భుత కట్టడాల నిర్మాణం, వాటి ప్రాముఖ్యత, అలాగే వాటి పుట్టుక వెనుకున్న ఆసక్తికరమైన విషయాలేమిటి? మానవ మేధస్సు ఎంత గొప్పదో తెలిపే కట్టడాలివి. ఇప్పటికీ చరిత్రను చెప్పే ఈ వింతలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇవి కేవలం కట్టడాలు మాత్రమే కావు, ఆయా నాగరికతల సృజనాత్మకతకు ప్రతీకలు. ఈ వింతలు ఎలా రూపుదిద్దుకున్నాయి అనే విషయాలు చాలా మందికి తెలియదు. అప్పట్లోనే ఈ కట్టడాలను అనేక వింతలు, విస్తుగొలిపే అద్భుతాలతో నిర్మించారు. అలాంటి ప్రపంచ వింతలను ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో అనేది ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించినా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, చైనా వాల్. దీన్నే శతాబ్దాల రక్షణ కవచం అని కూడా పిలుస్తారు. చైనాను శత్రువుల నుంచి కాపాడేందుకు శతాబ్దాల తరబడి ఈ అద్భుతమైన గోడ నిర్మాణం సాగింది. 21,000 కిలోమీటర్ల పొడవుతో చరిత్రలో ఒక గొప్ప ఇంజనీరింగ్ ప్లానింగ్గా అద్భుతంగా నిలిచిపోయింది. ఇది కేవలం గోడ మాత్రమే కాదు, ఒక జాతి సంకల్ప బలానికి ప్రతీకగా అనేక మంది పిలుస్తూ ఉంటారు. నెంబర్ 2, మచు పిచ్చు. పెరూలో 15వ శతాబ్దంలో నిర్మించిన ఈ నగరం ఎత్తైన ప్రాంతంలో ఉంది. దీని నిర్మాణం ఉద్దేశం నేటికి ఒక రహస్యమే. అంతుచిక్కని అందం, అద్భుత నిర్మాణ శైలి మచు పిచ్చును ప్రపంచ వింతగా మార్చేసింది. ఇక్కడికి వెళ్ళాలని ప్రతి ఒక్క టూరిస్ట్ కూడా భావిస్తూ ఉంటాడు. నిజంగా ఇది చరిత్రలో ఒక అద్భుతమనే చెప్పాలి. నెంబర్ 3, తాజ్మహల్. ప్రేమకు ప్రతిరూపం. భారత్లోని తాజ్మహల్ మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రేమకు గుర్తుగా నిర్మించాడు. పాలరాతి సౌందర్యం, అద్భుతమైన డిజైన్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఇది కేవలం సమాధి కాదు, శాశ్వత ప్రేమకు ఒక చిహ్నంగా అనేక మంది చెప్తూ ఉంటారు. నెంబర్ 4, పెట్రా. దీన్నే గులాబీ నగరం అంటారు. జోర్డాన్లోని పెట్రా దాన్ని పింక్ రాతి కట్టడాల వల్ల గులాబీ నగరంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పటి సంపన్న అరబ్ నాగరికతకు రాజధాని. గృహాల నుంచి చెక్కిన అద్భుత నిర్మాణాలు, రహస్య మార్గాలు దీని ప్రత్యేకత. నెంబర్ 5, కొలోసియం. రోమన్ వైభవానికి నిదర్శనం. ఇటలీ రాజధాని రోమ్లో ఉన్న కొలోసియం నిర్మాణం క్రీస్తు శకం 72లో ప్రారంభమైంది. రోమన్ సామ్రాజ్యం శక్తికి ఇది ఒక ప్రతీక. వినోద కార్యక్రమాలకు, గ్లాడియేటర్ పోరాటాలకు ఇది వేదిక. ఒకప్పటి రోమన్ సంస్కృతిని ఇది కళ్ళ ముందుకు తెచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ది చిచెన్ ఇట్లా. మాయన్ల జ్ఞానానికి ప్రతీక. మెక్సికోలోని చిచెన్ ఇట్లా ప్రాచీన మాయన్ నాగరికతకు కేంద్రం. మాయన్ ప్రజల ఖగోళ శాస్త్రం, గణితం, నిర్మాణ నైపుణ్యాలను ఇది వెల్లడిస్తుంది. ఇక్కడ ఎల్ కాస్టిలో పిరమిడ్ చాలా ప్రసిద్ధి. కేవలం ఇవే కాకుండా ఇంకా ఎన్నో కళాత్మకమైన కట్టడాలు మన ప్రపంచం మొత్తంలో దాగి ఉన్నాయి. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.